ఇప్పుడు జరుగుతున్న నేపథ్యం ఏంటంటే పెహల్గామ్ దాడుల నేపథ్యంలో భారత్ దానికి ప్రతిచర్య చేసింది. చాలా గౌరవంగా పద్ధతిగా చెప్పింది. ఎందుకు చేయాల్సి వచ్చిందో, ఏం చేసామో, మాకు మీద కోపం లేదయ్యా, మీ పౌరుల మీద మాకు కక్ష లేదయ్యా, మాకు వేరే ప్రాణం ఏం అవసరం లేదు, కానీ దాన్ని తుదముట్టించాలి అని చెప్పి ఇంత గౌరవంగా, ఇంత ప్రేమగా, ఇంత దయతో సాక్షాత్తు ప్రధానమంత్రి మోదీ గారే వచ్చి చెబుతుంటే ఇప్పుడు వీళ్ళు కవ్వింపు చర్యలు ఏంటి? ఈరోజు మనం చూసాం 16 మందిని అన్యాయంగా చంపేశారు. అక్కడితో సరిపోలేదని చెప్పి ఇంకా వీళ్ళు ఈ రకమైన దుందుడుకు ప్రయత్నాలు చేయడం, వాళ్ళ కెపాసిటీ ఏంటో వాళ్ళకి తెలుసు. ఏం చేద్దామని, ఏం సాధిద్దామని. వర్మ గారు అంటే యాజ్ రైట్లీ టోల్డ్ బై మన ఫార్మర్ జైల్ లక్ష్మణ్ గారు వారు చెప్పినట్టు మన సైన్యం మోటివేషన్ స్పిరిట్ అంతా కూడా ప్రొయాక్టివ్ అప్రోచ్ తోటి మనం ముందుకు నడుస్తున్నాం. సివిలియన్స్ మీద మన టార్గెట్స్ ఎప్పుడూ లేవు. సివిలియన్ క్యాంప్స్ వైపు మనం కన్నెత్తి కూడా చూడలేదు. అయితే ఉగ్రవాద శిబిరాల్లో తలదాచుకున్న వాళ్ళందరూ ఖచ్చితంగా వాళ్ళ బంధువులు మసూద్ అజహర్ చెప్పినట్టే చాలా స్పష్టంగా వాళ్ళవే, వాళ్ళ శిబిరాలే, వాళ్ళ మనుషులే చనిపోయింది. సో ఇవాళ ఏదో ఉక్రోషం కొద్ది తమ దగ్గర ఎప్పుడో తెచ్చిపెట్టుకున్న చైనా నుంచి ఎప్పుడో తెచ్చిపెట్టుకున్న ఆయుధ సామాగ్రిని మన మీద వదిలే ప్రయత్నం చేశారు. అక్కడే వాళ్ళ శక్తి పాఠవాలేంటో బయటపడిపోయినాయి. ఇందాక కూడా ఇన్ఫాక్ట్ ఆఫ్టర్నూన్ డిబేట్ లో కూడా జేడీ లక్ష్మణ్ గారు చాలా స్పష్టంగా చెప్పారు వాళ్ళ కెపాసిటీస్, వాళ్ళ బలాలేంటి. పూర్తిగా వాళ్ళు విజ్డమ్ కోల్పోయారు, విచక్షణ కోల్పోయారు. పూర్తి అజ్ఞానం కాదు, వాళ్ళకి పరిపూర్ణమైన అవగాహన ఉంది తాము ఓడిపోబోతున్నాం ఈ యుద్ధాన్ని అని. కానీ చెయ్యాలి కాబట్టి చేయడం. వాళ్ళు అంటే ఎంత మ్యావరిక్ గా వాళ్ళ మాటలు ఉన్నాయంటే, ఎక్కడో ఒక ఏషియన్ మీడియాలో, ఇండియన్ మీడియాలో పబ్లిష్ అయిన ఒక వార్తని ఆధారంగా చేసుకుని 5 భారతీయ విమానాలను మేము కూల్చేసామని సాక్షాత్తు ఆ దేశ రక్షణ మంత్రి ఒక ఇంటర్నేషనల్ న్యూస్ ఏజెన్సీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు. అదే విషయాన్ని వాళ్ళ జనరల్ అసెంబ్లీలో తెగనాడుతూ వాళ్ళ ఎంపీలు తిట్టిపోశారు ఆయన్ని. మనం బయట మాట్లాడుతున్నప్పుడు కనీసం ఎంతో కొంత బుర్రలో గుజ్జుండి మాట్లాడాలి కదా అని చెప్పి నేరుగా వ్యాఖ్యానం చేశారు. అది ఒకటి. మరోవైపు ఇంకొక 2 మంత్రులు 4 ఎంపీలు ఈ పాటికే లండన్ ఫ్లైట్ ఎక్కేశారు ఈరోజు సాయంత్రం లాహోర్ నుంచి. ఇది జరగక ముందే వాళ్ళకి తెలుసు ఏదో ప్రతీకార దాడి జరగబోతోంది, మనం ఇక్కడ ఉంటే సేఫ్ కాదని. వాళ్ళు, వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ పిల్లలు ప్రశాంతంగా ఎక్కడో వేరే దేశాల్లో సుఖంగా ఉండాలి, వాళ్ళు మంచి చదువులు చదువుకోవాలి. 95% పేద పాక్ ప్రజానీకం ఇక్కడ మనం దృష్టిలో పెట్టుకోవాల్సిందే ఇదేనండి. 300 రూపాయల కిలో కందిపప్పు, 2000 రూపాయల కిలో నెయ్యి, మటన్, చికెన్ కూడా భారతదేశంలో ఉన్న దానికి 15 ఇంతల రేటు పెట్టి కొనుక్కునే స్థితిలో ఆ దేశ ప్రజలు లేరు. వాళ్ళ దగ్గర ఇందాక మధ్యాహ్నం కూడా లక్ష్మణ్ గారితో షేర్ చేసినప్పుడు వారు కూడా అదే విషయాన్ని స్పష్టంగా చెప్పారు. $15 బిలియన్ విదేశీ మారక ద్రవ్యం ఉంది. మహా అయితే వాళ్ళకి ఒక వారం రోజులు ఇలాంటి దాడులకు పాల్పడితే 3 రోజులే వాళ్ళ దగ్గర వాళ్ళు మొత్తం లేచిపోతుంది. సో 4వ రోజు నుంచి మళ్ళీ IMF దగ్గరికి వెళ్ళి బెగ్గింగ్ బౌల్ తోటి నుంచోవాలి. కాదు అంటే వాస్తవం ఇక్కడ మనకు అర్థం కావాల్సింది, వాళ్ళకి అర్థం కావాల్సింది, ఏదైనా మనం ఒక అడుగు వేసామంటే ఏదో సాధించాలన్న ఒక తపన ఉంటుంది, సాధిస్తామన్న ఆశ ఉంటుంది. వీళ్ళకి ఆశ అన్నది ఏ కోసానే లేదు. భారత గురించి పూర్తిగా వాళ్ళకి ఒక అవగాహన ఉన్నది. మరి దేనికి ఇది? ఎవరి కోసం? ఎంతమంది ప్రాణాలు బలిపడ్డానికి? అంటే డెస్పరేట్ యాక్షన్ అండి. వాళ్ళు దిగింది చాలా డెస్పరేట్ యాక్షన్ లోకి. వాళ్ళకి మనం ఈ యుద్ధంలో మనం ఓడిపోబోతున్నాం కాదు, దే హావ్ ఆల్మోస్ట్ లాస్ట్ దేర్ గ్రౌండ్. లూజింగ్ గ్రౌండ్ కూడా కాదు, దే లాస్ట్ దేర్ గ్రౌండ్. పదే నిన్న 2 రోజుల క్రితం 3 రోజుల క్రితం కూడా ఆదిల్ బషీర్ అండ్ నా మిత్రుడు, ఆయన ఇస్లామాబాద్ జర్నలిస్ట్, మన ఛానల్లోనే ఆయన లైవ్ లో వచ్చి మాట్లాడుతున్నప్పుడు ఇంతే డెస్పరేట్ గా మాట్లాడటం కనిపించింది. నేను ఆశ్చర్యపోయాను. ఒక నిబద్ధత గల జర్నలిస్టు ఎక్కడ తన సెన్సెస్ కోల్పోయి ఆయన కూడా మాట్లాడుతున్నాడంటే ఎంత ఇదిగా డెస్పరేట్ గా ఉన్నారు. అంతర్జాతీయ సమాజంలో వాళ్ళకున్న చోటు ఏంటి, వాళ్ళు మనం ఏ దశలోనూ మనం ఈ యుద్ధాన్ని గెలవలేము, మనకున్న శక్తి సామర్థ్యాలు కానీ, మనకున్న మార్కెట్లో మనకున్న విలువ కానీ మనల్ని ప్రపంచ దేశాలు పట్టించుకునే పరిస్థితుల్లో లేవనే విషయాన్ని ఆల్మోస్ట్ నిర్ధారణకు తీసుకొచ్చాయి. మన ఎంబడి నుంచొని మనల్ని వెన్ను తట్టి ప్రోత్సహిస్తాడనుకున్న చైనా కూడా గబుక్కన వెనక్కి నుంచున్నాడు. చైనా జీపింగ్ కూడా మనల్ని ఏమి సహాయపడ్డు. ఇంక వాళ్ళకి సహాయపడటానికి మిగిలిన ఒకే ఒక దేశం మలేషియా. వాళ్ళతో ఉన్న ఒక బాండేజ్ వల్ల మలేషియా, ఈవెన్ సౌదీ, UAE, దే హావ్ డిస్టెన్స్ దెమ్సెల్వ్స్. వాళ్ళ 2 దేశాలు కూడా నిర్మోహమాటంగా పాకిస్తాన్కి తేల్చి చెప్పాయి, మీతో కలిసి వచ్చేది లేదు. ఈ రోజు వాళ్ళ దగ్గర నుంచి క్రూడ్ ఆయిల్ కొనుక్కోవాలన్నా కూడా ప్రస్తుతం ఉన్న మార్కెట్ దానికి 10 ఇంతలు పెట్టి కొంటే ఇస్తే గానీ వాళ్ళు క్రూడ్ ఆయిల్ అమ్మరు. వాళ్ళు మరి వ్యాపారం చేసుకోవాలి ఆ దేశాలు. అయినా కూడా పాకిస్తాన్ మీద ఇంత కఠినమైన ఆంక్షలు. వర్మ గారు రాసి పెట్టుకోండి, కరెక్ట్ గా 3 రోజులు 4 రోజులు, ఇందాక జేడీ లక్ష్మణ్ గారు చెప్పారు 3 రోజులు పరిమిత కాలానికి సంబంధించిన యుద్ధం. చాలా విజ్డమ్ తో కూడిన సెంటెన్స్ జేడీ గారు మాట్లాడింది. అపారమైన అనుభవం ఉన్న వారు మాట్లాడిన వాక్యం పర్ఫెక్ట్. కేవలం 3 రోజుల్లో యుద్ధం ముగియబోతోంది మనకు అనుకూలంగా. ఓకే.
రైట్. ఇన్షాల్లా. సిబ్లీ గారు, సార్ సో ఇక అంతానికి ముహూర్తం ఫిక్స్ అయ్యేటేనా? 100% అండి. ఇప్పుడు 10 నిమిషాల్లో ప్రెస్ మీట్ కూడాను ఏర్పాటు అయిపోతుందని చెప్పేసి, అదే విధంగా ఇప్పుడు కాసేపట్లో మన అజిత్ దోవల్ గారు కూడాను పిఎం గారిని కలిశారని చెప్పి మొత్తం కూడాను అప్డేట్స్ వస్తున్నాయి. అండ్ నాకు తెలిసినంత వరకు 3 రోజులు అనుకుంటున్నాం కానండి, రేపు మార్నింగ్ మళ్ళా మనం కలుసుకునే టయానికి ఇన్షాల్లా విల్ హ్యావ్ ఎ వెరీ గుడ్ న్యూస్ అండి. ఎందుకంటే ఇప్పుడు రాత్రే దీనికి ఏదో ఒకటి బిషానా సర్దేసే పరిస్థితి మన పాకిస్తాన్ ఆర్మీది ఉంటుంది. అందులో ఎటువంటి అనుమానం లేదు. ఎందుకంటే చాలా స్పష్టంగా చెప్పినటువంటి మాటలు, ఇప్పుడు వీళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితి, వీరి యొక్క స్థితిగతులు, దాని తర్వాత ఇంటర్నల్ ఆర్మీలో ఉన్నటువంటి డిస్ప్యూట్స్, దాని తర్వాత ఆర్మీకును అక్కడ ఉన్నటువంటి పొలిటికల్ పార్టీ